హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సల్వార్ ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి, చాలా ఈజీగా. ఇంతకుముందు వీడియోలో అయితే కటింగ్ అయితే అప్లోడ్ చేశానండి. కటింగ్ మాత్రం 10 మినిట్స్లో అయింది, కానీ స్టిచ్చింగ్ మాత్రం 20 మినిట్స్ అయితే పట్టిందండి. సో చూడండి, ఇదైతే బెల్ట్ పార్ట్. ముందుగా బెల్ట్ దగ్గర నాడ కోసం అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అది ఎలాగో చూపిస్తాను. సో ఇక్కడ అయితే 2 ఫోల్డింగ్స్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని అయితే పైనుండి అయితే ఒక పావించ్ వరకు పావించ్ సరిపోతుందండి. పావించ్ వరకు ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి, రబ్ చేసుకోవాలండి. పావించ్ తర్వాత ఒక 1 ఇంచు లీవ్ చేసి తర్వాత కొంచెం అయితే రబ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అయితే 1 ఇంచు అయితే వదిలేసాను. ఆ గ్యాప్లో నుండి అయితే మనం నాడ అనేది పెట్టుకోవడానికి తర్వాత కింద మళ్ళీ కొంచెం రబ్ చేసి అయితే ఆ కింది వరకు అయితే జాయింటింగ్ అయితే చేశాను. చూడండి, ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్స్ అయితే చేసుకోవాలి. మనం ఇలా స్టిచ్చింగ్ వేసాం కదా, ఆ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ని అటొకటి ఇటొకటి అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం చేసుకున్న జాయింట్ ఉంది కదా అండి, దాన్ని అయితే ఎటుది అటు అనేసి దానిపైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే రెండో వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా సైడ్కి పెట్టుకొని దానిపై నుండి అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము పైన అనేది ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనకి నాడ పెట్టుకోవడానికి హోల్ అయితే కొంచెం గ్యాప్ అయితే ఉంచాం కదండి, ఆ గ్యాప్ అయితే లోపలికే ఉండాలి. మనకు ఆ గ్యాప్ అనేది బయటికి అయితే కనబడదు ఇలా. సో పైన బొద్దు అనేది ఉంది కదండి, మనము ఆల్రెడీ పావించ్ వరకు పైన జాయింటింగ్ చేసాం కదా, అంత మటుకి ఇలా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది అయితే 1 ఇంచ్ వరకు అయితే లోపలికి ఫోల్డింగ్ చేయాలి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ అయితే నాడపట్టి కోసము ఎక్కువగా క్లాత్ అయితే ఎక్కువ ఉంచాము. సో దాన్ని ఇందులో కవర్ అయ్యేట్టు అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకి ప్యాంట్కి బెల్ట్ అయితే 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ప్లస్ ఈ నాడపట్టి కోసము క్లాత్ ఉంటే డైరెక్ట్ అందులోనే ఉంచేసుకోవచ్చు. క్లాత్ లేదు అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అయితే జాయింట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్నగా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అందులోనే ఫోల్డింగ్ చేసి అయితే ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి కొంచెం రబ్ చేశాను. చూడండి, మనకి నాడ పెట్టుకునే హోల్ అయితే లోపలికే ఉంటుంది. ఇక్కడ బెల్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 8.5 వచ్చిందండి. ఇంకొక 1/2 ఇంచ్ వరకు అయితే మనము కింది ఈ పార్ట్ దీనికి స్టిచ్చింగ్ చేసే వరకు అది కూడా సెట్ అయిపోతుంది. పాయింట్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ అండి. ఇది అయితే మనము కింద కటింగ్ చేసుకున్న ఖాళీ భాగము. సో నేను సైడ్కి కిస్తా పార్ట్ కోసము అయితే ఇలా కొంచెం పీస్ ఎక్స్ట్రా మిగిలిందనేసి దీనికైతే జాయింటింగ్ అనేది చేస్తున్నాను. యాక్చువల్గా అయితే జాయింట్ చేయకుండా పర్లేదు, ఇక్కడ జాయింటింగ్ అనేది చేస్తున్నాను. అలాగే కిస్తా పార్ట్ సైజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ 9 ఇంచెస్ నేను అది ఇలా అయితే జాయింటింగ్ చేశాను. కిస్తా ఏ సైజుకి ఎంత తీసుకోవాలో కూడా నేనైతే డ్రాఫ్టింగ్ అయితే చెప్తానండి, వీలైతే కటింగ్తో సహా చెప్తాను. విత్ బాడీ మెజర్మెంట్స్తో ఏ సైజు వారికి బెల్ట్ ఎంత తీసుకోవాలి, కిస్తా ఎంత తీసుకోవాలి అనేది అయితే చెప్తాను. సో ఇక్కడ అయితే కిస్తా పార్ట్ రెండు కాళ్ళవి మనము మిడిల్ అనేది ఉంటుంది కదా అండి. సో ఇలా రెండు అయితే 2 సైడ్స్ అయితే మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ కిస్తా పార్ట్ కోసం అయితే నేను జాయింటింగ్ చేశాను. సో ఇప్పుడు
క్లాత్లకు సంబంధించిన ఈ కిస్తా పార్ట్ను అయితే ఇక్కడ సెంటర్లో అయితే జాయింటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే డబుల్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. చూడండి, మనము ప్రిల్స్ పెట్టుకోవడానికి కానీ లేదంటే బెల్ట్ని కాలి భాగానికి జాయింట్ చేయాలనుకున్న ఫ్రంట్ బ్యాక్ కిస్తా పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా 2 కిస్తా పార్ట్స్ అయితే ఉన్నాయి కదండి. ఆ రెండిటిని మళ్ళీ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే మనకి సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టాను. చూడండి, ఇలా పెట్టిన తర్వాత మనకి కింద పాదం దగ్గర లెగ్ లూజ్ వస్తుంది కదండి. చూడండి, ఇలా పిన్ను పెట్టుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే, కొంచెం తెలిసిన వాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇది అయితే రైట్ సైడ్ అయింది. దీనికి లోపల బకరం అయితే వేసుకోవచ్చు. మనము కాలర్కి వేస్తాం చూడండి, అలాంటి బకరం అయితే వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. సో నా దగ్గర అదైతే లేదు. ఇక్కడ మ్యాచింగ్ అయితే వేస్తున్నానండి, కాటన్ క్లాత్ అయితే వేస్తున్నాను. బకరం వేసుకుంటే కింద పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఇది మనం ఇలా క్లాత్ కానీ బకరం కానీ పైనుండి అయితే జాయింటింగ్ అయితే చేయాలి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ అయితే తీసుకోవాలి. ఈ జాయింటింగ్ క్లాత్ను మనము ఎక్స్ట్రా జాయింట్ చేసాం కదా లైనింగ్ సైడు, అటు సైడ్ అయితే పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి 1 ఇంచ్ వరకు అయితే చూడండి, ఇలా 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగు, ఇలా రెండో ఫోల్డింగు. మనకి ఆ క్లాత్ అనేది లోపలికి పోయేట్టు ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకున్న దానిపైన ఎడ్జ్ నుండి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇటు చివరన ఒక స్టిచ్చింగ్, అటు చివరన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. మధ్యలో ఇంకో 2 లైన్స్ కానీ ఒక లైన్ కానీ వేసుకోవాలి. వేసుకుంటే మనకి కింద వచ్చే ఆ పట్టి స్టిఫ్గా అయితే వస్తుంది. మనం ఒకటే కుట్టు వేసుకుంటే అయితే అది అయితే లూజ్గా ఉంటుంది. సో మనకి పాదం దగ్గర ఇలా పట్టిలాగా అయితే కనబడదు. ఇలా ఒక 2-3 లైన్స్ అయితే వేసుకుంటే కింద పట్టి నీట్గా కనబడుతుంది. అలాగే రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 కాళ్ళకి అయితే మనం కింద ఫోల్డింగ్ చేసి అయితే వేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేనైతే 3 లైన్స్ వేసుకున్నాను. లేదు అంటే డిజైన్ లాగా స్టార్ కానీ ఏదైనా డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకు లెగ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. చూడండి, ఫోల్డింగ్ పార్ట్ నుంచి అయితే ఇలా 6 ఇంచెస్ వరకు అయితే ఓపెన్ సైడ్ అయితే పెట్టుకోవాలి. మనము ఇక్కడ పట్టి స్టిచ్చింగ్ చేసాం కదండి, అక్కడ అయితే స్ట్రైట్గా ఒక డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలండి. స్ట్రైట్గా కుట్టుకోవాలి. స్ట్రైట్గా కుట్టిన తర్వాత పైకి మాత్రము ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. 1 ఇంచ్ వదిలేసి
మనము ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కు అయితే మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది కదండి, అవి రెండు ఇలా కుట్టు అనేది ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు ఉండాలి. లేదు అంటే మనకి పాయింట్ అనేది సైడ్ అయిపోతుందండి, సైడ్కు తిరిగిపోతుంది. సో ఇలా సెంటర్లో సూది అయితే కిందికి పెట్టేసి మళ్ళీ సెకండ్ ఖాళీ యొక్క క్లాత్ని అయితే సెట్ చేసుకుంటూ సేమ్ ఒక 1 ఇంచు క్లాత్ వదిలేసి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కింద కూడా మళ్ళీ మనము ఫస్ట్ లెగ్కు ఎంత లూజ్ తీసుకున్నామో సెకండ్ లెగ్కి కూడా అంతే లూజ్ అయితే తీసుకోవాలి. అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా వస్తుంది కదండి, కింద మాత్రం ఇలా స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి. అలాగే దానిపై నుండి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా అయితే మనము పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. ఓన్లీ కిస్తా దగ్గర కొంచెం లూజు టైట్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నార్మల్గా ఉన్న వాళ్ళకి అయితే 8 ఇంచెస్ 9 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎక్కువ 42 సైజు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అయితే ఒక 10 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైతే ఎక్స్ట్రా ఉందనేసి కొంచెం ఇలా కటింగ్ అయితే చేశాను. సో పాయింట్ కింది పార్ట్ కూడా ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీనికి అయితే బెల్ట్ని అయితే జాయింటింగ్ అనేది చేయాలి. సో క్లాత్కి కొంచెమైనా ప్రిల్స్ అనేవి వస్తాయండి, అవి సైడ్కి కానీ లేదు అంటే మిడిల్లో కానీ మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ సైడ్గా అయితే ప్రిల్స్ పెడుతున్నాను. చూడండి ఇలా సైడ్కి అయినా పెట్టుకోవచ్చు, మిడిల్లో అయినా పెట్టుకోవచ్చు. దీనికి అంతగా ఎక్కువ ఏం క్లాత్ అనేది ఉండదు, ఇది తక్కువ క్లాత్తో అయితే మామూలుగా సల్వార్ కాబట్టి. పటియాలా పాయింట్ అయితే ప్రిల్స్ ఎక్కువగా వస్తాయి. సో చూడండి ఇది సెంటర్ పాయింట్ అండి, నేను స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసి పెట్టాను. ఇలా మిడిల్ పార్ట్ నుంచి అటు ఒక 5 ఇంచులు ఇటు ఒక 5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కంపల్సరీగా 5 ఇంచెస్. మనకి ప్రిల్స్ ఎక్కువగా వచ్చేట్టు ఉన్నాయంటే మనము కింది పార్ట్ను చూసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ పెట్టాను కదా అండి. అలాగే మనము కింద ఉన్న కింది పార్ట్కి కూడా 5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. దాన్ని కూడా కరెక్ట్గా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మార్కర్తో కానీ లేదంటే సీజర్తో కానీ చిన్నగా గుర్తు అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా 2 వర్జినల్స్ సేమ్గా ఉండాలి, ఆపోజిట్స్ అనేవి ఆపోజిట్గా ఉండాలి. నేనైతే చూడండి ఇక్కడ వర్జినల్ సైడ్ అయితే క్లాత్ పెట్టాను, లేదు అంటే మనకి బెల్ట్ అనేది రివర్స్ అయిపోతుంది. నేను ఇక్కడ 5 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా, సో దానికి అయితే బెల్ట్ పార్ట్కి చూడండి ఆపోజిట్ అనేది పైకి వచ్చేసింది. అలా అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను మార్కింగ్ చేసుకున్న వరకు అయితే ఇలా జాయింటింగ్ అయితే చేశాను. 1 సైడ్ జాయింటింగ్ అయిపోయింది. అలాగే ఇంకో సైడ్ కూడా క్లాత్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అయితే సేమ్ ఇక్కడ కూడా కరెక్ట్గా అయితే మనము చూసుకోవాలండి. ఇలా చూసుకోవాలి. చూడండి చూసుకొని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కాకండి, క్లాత్ రివర్స్ ఉందా ఒరిజినల్ సైడ్ ఉందా అనేది చూసుకోవాలి. ఎలా కుడితే క్లాత్ ఒరిజినల్ సైడ్ పైకి వస్తుంది, కుట్టు కనబడకుండా ఉంటుందో చూసుకొని అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ విప్పే పని అయితే పెట్టుకోకూడదు. ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ
జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ కింద సెంటర్ పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేశాను కదా, అలాగే మనకి బెల్ట్కి ఇలా మిడిల్ మార్కింగ్ 2 మిడిల్స్ ఉంటాయి కదండి సైడ్కి వచ్చే సెంటర్ పాయింట్. సో అక్కడ అయితే చిన్నగా ఇలా మార్కింగ్ చేసుకోండి, లేదు అంటే చిన్న సీజర్తో అయితే చిన్నగా టక్ అయితే పెట్టుకొని ఆ మిడిల్ ఈ మిడిల్ రెండిటికి సేమ్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనము ఒక సైడ్కి ప్రిల్స్, నేనైతే ఫస్ట్ సైడ్ ప్రిల్స్ ఇలా పెడుతున్నాను, నా సైడ్ పెడుతున్నాను. అలాగే సెకండ్ లెగ్కి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ప్రిల్స్ అనేవి పెట్టాలి. 2 కాళ్ళకి సేమ్ డైరెక్షన్లో ప్రిల్స్ పెట్టకూడదు. అలా పెడితే కింద కాలు అనేది సైడ్కి తిరుగుతుందండి. సో పాయింట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇది ఒక చిన్న టిప్ అయితే మర్చిపోకూడదు అండి. ప్రిల్స్ మాత్రము ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉండాలి. ఇక్కడైతే ఒకదానికి అయితే నా వైపున పెడుతున్నాను, సెకండ్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ వరకే అయితే ప్రిల్స్ పెట్టడం అయిపోయింది కదండి. అలాగే స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ కూడా ఎలాగో వేసుకుంటాం కదా. సో చూడండి ఇక్కడ వరకే అయితే సెకండ్ దానికి క్లాత్ సెట్ చేసుకుంటున్నా. ఇలా క్లాత్ అయితే సెట్ చేసుకోవాలి. క్లాత్ సెట్ చేసుకొని కొంతవరకు అయితే ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకి ప్రిల్స్ ఎక్కడ పెట్టుకోవాలో చూస్తే ఒకదానికి ఐడియా చేసాం కదండి. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇలా పెట్టాను ప్రిల్స్, ఇప్పుడు అనేవి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెడుతున్నాను. చూడండి ఇలా అయితే పెడుతున్నానండి ప్రిల్స్. ఇంతకుముందు ఇటు సైడ్ పెట్టాను, ఇప్పుడు జస్ట్ అటు సైడ్ పెడుతున్నాను, అంతే అండి. డిఫరెన్స్ అయితే ఏం లేదు. దీనికి ఒక 4-5 ప్రిల్స్ అయితే వచ్చాయండి. ప్రిల్స్ క్లాత్ తక్కువ క్లాత్ కాబట్టి ఈ ప్రిల్స్ అయితే ఎక్కువగా ఏమీ రాలేదు. దీనికి సైడ్ పాకెట్ ఉంది కాబట్టి పావులు ఒక 2 మీటర్ల వరకు అయితే నేను పాయింట్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఒక పావు మీటర్ మందం క్లాత్ తీసాను. పావు మీటర్కి కొంచెం తక్కువగానే క్లాత్ తీసానండి. బెల్ట్ లూజ్లో వస్తుంది కదండి, మనం లూజ్ తీయగా మిగిలిన క్లాత్తో అయితే పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇక్కడ మనము లోపల జాయింటింగ్ చేసాం కదా, దాన్ని ఇలా చూడండి ఇలా పైకి లోపల జాయింటింగ్ అనేది పైకి పెట్టేసుకొని మన ఒరిజినల్ సైడ్ నుంచి అయితే ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే మనకి లోపల జాయింటింగ్ అనేది ఎంత ఉందో అక్కడ కనబడుతుంది కదండి. అక్కడ నుండి అయితే మనం లోపలే డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోకుండా ఇలా పైనుండి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటే మనకి పాయింట్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో మనం లోపలే డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనకి కొంచెం కంఫర్ట్గా ఉండదు. సో ఇలా పైనుండి అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే కొత్తగా నేర్చుకునే వారికి కూడా, చూసేవారికి నేర్చుకునే వారికి కూడా నా వీడియో అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ జాయింటింగ్ అనేది డబుల్ స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి. చూడండి నేను ఇప్పుడు పాయింట్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో అయితే చూపిస్తాను. అలాగే పాకెట్ స్టిచ్చింగ్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అలాగే కటింగ్ కూడా యాడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో
సో ఇక్కడ చూడండి నాడ పార్ట్ అనేది మనకి ఓపెన్ అనేది లోపటి వైపే ఉంది, బయటి వైపు ఓపెన్ అనేది ఏం కనబడదు. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.